రెండు మగువే. ఈ చెక్కలు వచ్చేసి దేనికంటే దా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా వీడియోల్లో అయితే కామెంట్ అయితే చేశారనమాట. అంటే ఇప్పుడు బ్లాక్ బక్ జింకలు అయితే ఉన్నాయి కదా, అంటే ముందు మీకు చుక్కల జింకలవే ఫుల్ వీడియో అయితే చేశాను. అలాగే ఇది వేరే అనమాట, ఈ జింకలు వేరేగా ఉంటాయి. వాటి కోసం అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీటి గురించి అయితే చెప్తాను. వాటికి దానా ఎంత అవుతుంది, అలాగే మగ జింకలు ఎలాగుంటాయి, ఆడ జింకలు ఎలాగుంటాయి, అలాంటిది ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలాంటి జింకలు అరుదుగా దొరుకుతాయి అనమాట. ఎక్కడన్నా సరే మన ఇండియాలో ఉంటాయి, అలాగే ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట, కానీ ఎక్కువగా కనిపించవు. ఇవి చూపిస్తాను చూడండి. ఇది మెయిన్ రోడ్డు. మా బాబా నడుచుకుంటూ వెళ్తాడనమాట. ఇదంతా ఇలా చెత్తగా ఉందని అనుకోకండి. వారానికి ఒక రోజు అయితే వస్తాడు. ఆ రోజు ముందు రోజే ఇవన్నీ క్లీన్ చేసేస్తారనమాట. ఇదే వీటి రూము. డోర్ వచ్చేసి ఇదే చెక్కతో చేసింది డోరు. ఇవేంటంటే నిన్న వీడియో అయితే పెట్టాను కదా, ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు కట్ చేసామని. ఈ చెట్లు కట్ చేసాం. ఇవైతే వచ్చేసాయి. మిగతా సైడు కట్ చేసామని చెప్పాను కదా, అవైతే ఇక్కడ వేసాం. ఒక్క పరక కూడా లేకుండా మొత్తం తినేసాయి అనమాట. వాటికి తాస అది వాటర్ తాగేది. ఇదైతే యూజ్ చేయట్లేదు. అక్కడ 2 తాసాలు ఉంటాయి, అవి అయితే యూజ్ చేస్తున్నాం. చూపిస్తాను రండి. వీటికి సైడు మళ్ళీ ఇలాగా పేపర్ ఫ్లవర్స్ అయితే వేసాం మొక్కలు. వీటికి నీడ కింద బాగుంటుంది అనమాట. అక్కడ ఒక షెడ్ కూడా ఉంటుంది వాటికి. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇది వచ్చేసి గ్రాస్ వేస్తాం అనమాట. గడ్డి ఉంటుంది, గడ్డి అయితే వేస్తాం. ఇప్పుడు దానా ఒకటే కాదు, గడ్డి కూడా వేస్తాం. ఇదన్నీ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది నమ్మక్ అంటాం, అంటే సాల్ట్ది అనమాట. వీటిని నాకుతాయి అవి. వీటికి ఈ రూమ్ ఉంది కదా, ఈ రూము ఇటు మెస్ ఉంటుంది. అంటే 2 రూమ్లు ఉంటాయి ఇటు సైడు. అంటే ఒక జింక అందులో పెట్టాం, ఒక జింక ఇందులో పెట్టాం. అంటే మగవి 2 ఒక చోట ఉంటే పొడి చేసుకుంటున్నాయి. అందుకని ఒకటేమో ఆ చోట, ఒకటేమో ఇటువైపు పెట్టామన్నమాట. ఇదే దారి. ఇవైతే చాలా బెదిరిపోతాయి. ఇప్పుడు చాలా గట్టిగా అడావుడి చేస్తాయి దగ్గరికి వెళ్తే. అనుకున్న మూల ఎలా నుంచున్నాయో. ఇది వాటర్ అనమాట. అనుకోండి, అది మగ జింక. ఇది వాటర్, అంటే చెట్టుకి వాటర్ వెళ్తాయి కదా, వెళ్ళిపోయాయి అటు సైడ్ వెళ్ళిపోయాయి. చాలా భయం అనమాట వీటికి. ఇందులో ఉన్న చెట్లకి ఇక్కడ మెస్లకు కట్టించారనమాట ఇలా. ఇది డోరు ఇటు సైడ్ ఉంటుంది, మళ్ళీ లాక్. నార్మల్గా లాక్ వేసేసి ఇలా పెట్టించారు. ఎందుకంటే ఇది కిందవి కొరుక్కుని తినేస్తాయి అనమాట ఇవి, అందుకని ఇలాగైతే పెట్టించారు. చూసారా, దానికి డోర్ వేసేసి ఉంది. దీన్ని డోర్ వేసి తీసేసి ఉండటం వల్ల ఎలా చేసినాయి చూసారా, ఎలాగైతే అయిపోద్ది. అందుకని ఇవైతే చేయించారు. పైన షెడ్డు చాలా బాగుంటుంది అనమాట. వీటికి ప్లేస్ కూడా అప్పుడప్పుడు కింద క్లీన్ చేస్తారు ఇదంతా. దీనికి ప్రాసెస్ కూడా ఉంటుంది. దానా మార్నింగే వేసాము మొత్తం. ఇటు సైడ్ అనమాట చిన్నది ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువగా దానా ఎక్కువగా ఏం తినవు. ఎక్కువగా అంటే గ్రాస్ ఎలాగే వేస్తాం కదా, గడ్డి ఎలాగే వేస్తాం కదా, ఇవైతే ఎక్కువగా ఏం తినదు. ఈ బకెట్ దేనికంటే ఇటు సైడు చెప్పాను కదా, ఒక రూమ్లో వాటితో ఆడవాటిలో ఉన్నాయి కదా, ఆడవాటితో ఒకటి ఉంటుంది అనమాట మగదే. మిగతా ఒకటి ఇందులో ఉంటుంది. ఆ 2 ఒక చోట ఉంటే కొట్టేసుకుంటాయి. అందుకని ఈ రూమ్లో ఉంచాం. వీటికి రూమ్ కూడా ఇంకోండి ఇక్కడ ఉంటుంది అనమాట, గేటు. దానికి ఆ బకెట్తో తెచ్చి ఇందులో పోస్తాము. చూసారు కదా, ఇంకో ఆ ఒక్కదానికి వచ్చేసి
తాస ఇది అనమాట నీళ్ళు తాగేది. ఇది ఓపెనర్ అంటే వాటర్ వస్తుంది. ఇది కింద ఉన్నది ఓపెనర్ అంటే ఇది ఇలా ఆన్ చేయగానే తిప్పితే ఇందులో ఉన్న వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వాటర్ అయితే వస్తాయి. అది కట్టేసుకోవాలి మళ్ళీ వాటర్ వచ్చాక, లేకపోతే నీళ్ళు అవి పైనుంచి వస్తూనే ఉంటాయి, కింద నుంచి పోతూనే ఉంటాయి మళ్ళీని. ఈ రూమ్లో దీనికి కూడా చిన్న తాస అయితే ఉంటుంది గడ్డికి. ఇది ఎక్కువగా తిందో, దీనికి 3 రోజులకి ఒకసారి వేస్తాం అనమాట. ఇప్పుడు ఇది క్లీన్ చేస్తామన్నాం కదా, అప్పుడైతే మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా అయితే వేస్తాం. ఇది ఒక గేట్ అనమాట దీనికి. ఇది ఒకటి, ఆ మూల ఒకటి మనం వచ్చాం కదా అదొకటి. 2 మగవే చూసారా, లోపల ఉంటేనే అలా పొడుచుకుంటా చూస్తున్నాయి, దగ్గరికి వెళ్తే ఇంకా రక్తాలు వచ్చి ఇలా పొడిచేసుకుంటాయి అనమాట. అందుకని ఇలా పెట్టాం. ఆ బయట ఉంది చూసారా, ఆ బయట ఉన్నదే పెద్దది అనమాట. దీని మీద అది పెద్దదే, ఇది చిన్నదే. అందుకని ఇది అల్లిపోతూ ఉంటుంది. ఇంకా అదైతే పొడవడానికి వస్తుంది, అల్లిపోతుంది. మనం ఇక్కడ ఉన్నాం కదా అందుకని. ఆ బ్రౌనీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ జింకలు వచ్చేసి ఆడవు అనమాట. ఇప్పుడు మగ వాటికే నల్లగా అవుతాయి. నల్లగవ్వి కొమ్ములైతే పెద్దగవ్వి రింగులు అయితే అవుతాయి. వాటిని మగవే అనమాట, బ్లాక్ బక్ అంటారు. ఇప్పుడు ఈ ఆడవి వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట. వాటికి కూడా కొమ్ములు వస్తాయి, కాకపోతే అవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. దానికి దీనికి తేడా అలా ఉంటుంది అనమాట. మగవాటికి అలాగే ఆడవాటికి అలా తేడా ఉంటుంది. డోర్ అయితే వేసేద్దాం. తర్వాత జింక అయితే మనకి చిక్కదో అంత అలా పొడి చేసుకుని చనిపోతాయి అనమాట. ఒక్కొక్కసారి చెప్పలేము, చనిపోతాయి కూడానే. ఈ రూమ్లోకి తాస వచ్చేసి ఇది అనమాట. మీకు చాలాసార్లు వీడియోలు అయితే చేశాను, షార్ట్ వీడియోలు. అందులో ఇవే అనమాట తాసాలో. ప్రతిరోజు కడితాను అంటాను కదా, ఇవే అనమాట తాసాలో. అంటే ప్రతిరోజు కడగాలన్నమాట, లేకపోతే దుమ్ము పట్టేసి అలాగే వాటర్. ఇప్పుడు చలికాలం కదా, మామూలుగా నైట్ నుంచి మార్నింగ్ వరకు ఉంటాయి కదా, అవి ఉండటం వల్ల చల్లగా అయిపోయి తాగమన్నమాట ఇవి. అప్పుడు అవి నీళ్ళు అయితే బయట తీసేసి కొత్తవి అయితే పెడతాము, అప్పుడైతే తాగుతాయి. నిజంగా వీటికి కూడా అంత శుభ్రంగా ఉంటుంది ఇక్కడ. వీటిని దగ్గర నుంచి చూపిద్దామంటే ఇవైతే వెళ్ళిపోతున్నాయి, అసలు దగ్గరికి రావు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు కృష్ణ జింకలు ఉన్నాయి కదా, చుక్కల జింకలు ఉన్నాయి కదా, అవి అయితే వస్తాయి. ఎందుకంటే అవి అలవాటు మూలనే వస్తాయి. వాటి దగ్గరికి కూడా వెళ్దాం. అందులో ఒక జింక ఉంటుంది, దాని దగ్గరికి అయితే వెళ్దాం. అది ఏం చేస్తుందో కూడా చూపిస్తాను చూడండి. ఈ చెక్కలు వచ్చేసి దేనికంటే, ఇప్పుడు ఈ చెక్కలు దానా అయితే బంద్ చేయడానికి అనమాట. ఇలాగేసేసి బంద్ చేసేస్తాం మొత్తం ఈ చెక్కలు ఇలాగా. ఇప్పుడైతే వేయనవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు తింటాయి. నైట్ టైం అయితే వేసేస్తాం. ఇందులో కొన్ని పిల్లలు పుట్టినాయి కదా, అవి అయితే ఎదిగేసాయి అనమాట. వీటికి ఎదగడానికి ఎంతో టైం ఉండదు. అనుకోండి, ఈ చివరన్న చూసారా, ఇదిగోండి చిన్న పిల్ల, అదిగోండి అది చిన్న పిల్ల అనమాట. అది చూసారా, అది పుట్టి 4 రోజులు అయితే అవుతుంది. అప్పుడే ఎంత అయిపోయిందో చూడండి. అది దీనికి డోర్ వచ్చి, ఒకవేళ వీటిని పట్టుకోవడానికి దీనికి డోర్ వచ్చేసి ఇదే అనమాట. డోర్ అయితే ఇక్కడ పెట్టేసాం, ఇప్పుడైతే తీసేసాం మొత్తం. ఇవైతే బాగా అల్లిపోతున్నాయి. ఇప్పుడు మనం చుక్కల జింకల రూమ్లోకి వెళ్దాం. అక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి కదా, అవి అలాగే పెద్ద జింకను ఒకటి చూపిస్తాను. అది బాగా అలవాటు అయింది, దగ్గరికి అయితే వస్తుంది చూడండి. ఆ జింకలు ఈ జింకలు ఓ చోట ఉండవు అనమాట, వేరే వేరే చోట్ల ఉంటాయి. దానికి దీనికి ఒక 400 మీటర్స్ 300 మీటర్స్ దూరం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతిదీ అలా ఉండదు. ఇప్పుడు 4 రకాల జింకలు అయితే ఒక చోట ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించాను కదా బ్లాక్ బక్ అని, అవి మా చేకుండే గెస్ట్ హౌస్ ఉంటుంది కదా ఈ గార్డెన్లో, అక్కడ అయితే ఉంటాయి అనమాట. ఇవి చాలామంది అన్నలు అయితే నాకు కామెంట్ అయితే చేస్తున్నారు, తమ్ముడు ఇలాగా జింకల్ని గట్ట పెంచుతున్నారు కదా, జింకల్ని నెమ్మల్ని గట్ట పెంచుతున్నారు కదా, అవన్నీ కొయ్యడానికే కదా అని చాలామంది అంటున్నారు. నిజంగా చెప్పాలంటే అవి అయితే కొయ్యడానికి అయితే కాదు, మీరైతే తప్పుగా అర్థం చేసుకోకండి.
ఇప్పుడు మా బాబా వాళ్ళు పిల్లలు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సెలవులు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తారు. అలాగే వాళ్ళు చిన్నపిల్లలు అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు సెలవులు ఉన్నప్పుడు ఈ గార్డెన్కి అయితే వస్తారు. ఇలా వచ్చినప్పుడు ఇవన్నీ వీటితో ఆడుకోవడం, అలాగే చూడడం ఇలాంటివి చేస్తారనమాట. అందుకని ఈ గార్డెన్ అయితే నిర్మించాడు. ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఆనందంగా చూసుకోవడానికి ఎంత డబ్బన్నా ఖర్చు పెడతాడు అనమాట. మా బాబా అయితే నిజంగా వాళ్ళ ఆనందం కోసం ఎంత డబ్బన్నా ఖర్చు పెడతాడు. నాకు వచ్చేసి వీటికి లక్షల మీద అవుద్ది, అయినా కానీ వీటిని ఇలాగే పెంచుతాడు అనమాట. అసలు కొయ్యడానికి అయితే కాదు. మీరైతే తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. మనమైతే మాట్లాడుతూ జింకల రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇవి కూడా వేసినాయి, తినేసినాయి. పిల్లలు చూసారా ఎదిగేసినాయి. పిల్లలు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అదొకటి మగవే. చూసారా కొమ్ములు అయితే వచ్చేసాయి. మీకు ఎన్నో రోజులు అవ్వలేదు, మీకైతే కొమ్ములు ఊడిపోయినాయి అని చెప్పాను కదా. ఎన్నో రోజులు అవ్వలేదు, అవి ఊడిపోయి. అయినా కానీ ఎంత పెద్ద పెద్ద కొమ్ములు వచ్చేసాయి చూడండి. అదొక లడక అనమాట, అంటే మొగది. చూడండి కొమ్ములు చూడండి ఎంత ఉన్నాయో. వీటికి కొమ్ములు ఉంటేనే అందం. కాకపోతే అవి ఏం చేస్తాయి అంటే వాటికి అవే తీసేసుకోవాలని దేనికో దానికి వేసి గుద్దేసుకుంటాయి అనమాట. అవి ఊడిపోయేదాకా అలాగే ఉంటాయి అవి. ఇవి రేంగెలు అనమాట. ఇవే ఈ రూమ్లో ఒక చెట్టు ఉంటుంది, రేంగెల చెట్టు. ఇవి కూడా కోస్తాము మా బాబాకి పంపడానికి. కరకరలాడిచ్చేస్తాయి. ఇవి ఒక రకం జింకలు అనమాట. ఇవి ఇప్పటికి వచ్చి పిల్లల్నే కూడా పెట్టలేదు. ఇవి 3 ఉన్నాయి అనమాట. వీటిలో ఒకటేమో మొగది, మిగతా 2 ఆడవు అనమాట. ఇవైతే పిల్లలు పెట్టడం అయితే ఇప్పటికైతే చూడలేదు. నేను వచ్చి సంవత్సరం అవుతుంది, అయినా కానీ ఇంకా చూడలేదు అనమాట. వీటి పిల్లలు అయితే చాలా బాగుంటాయి అనుకుంటున్నాను. నేనైతే ఎప్పటికన్నా చూద్దామని ఆశతో అయితే ఉన్నాను. ఇవి పెడతాయో లేదో కూడా అర్థం కావట్లేదు. వీటికి భయం ఉండదు, ఎక్కువ భయపడవు అనమాట. దగ్గరికి వస్తాయి. ఇప్పుడు గార్డెన్లో ఎవరు వచ్చినా ఈ రూమ్లోకి దగ్గరికి అయితే వస్తాయి అనమాట. అవి ఉన్నాయి చూసారా, మనిషి వస్తే చాలా దూరం వెళ్ళిపోతాయి. ఇది వచ్చేసి మనకు అలవాటే కదా, మీకు చాలాసార్లు చూపించాను. తాసాకు అడుగుతుంటే వెనకాల నుంచి వచ్చి మూతి నాకడం గట్టా అలాంటివి చేస్తుంది అది. ఇప్పుడు చూడండి ఎంత దూరంగా వెళ్ళిపోయిందో. అంటే ఇప్పుడు ఫోన్ ఎట్టుకుని వీడియో తీస్తున్నాను కదా, దాని గురించి భయపడి వెళ్ళిపోతుంది అది. నిన్నేం చేస్తలేదు నేను, ఓకే? బడ్డీ చాలా మంచిది. నాకైతే చాలా బాగా అలవాటైంది. ఎందుకంటే వీటి మీద నమ్మకం ఉండాలన్నమాట. వాటిని ఏం చెయ్యం మనం అన్న నమ్మకం వాటికి కల్పిస్తే ఇంకా మనల్ని అయితే వదలవు. చాలా ప్రేమగా చూసుకుంటాయి. తింటలేదనుకుంటా మన బడ్డీగాడైతే సన్నంగా అయిపోతున్నాడు. ఎందుకో తెలుస్తలేదు. నాకైతే ఏం పేరెట్టాలో తెలియక బడ్డీ అని పెట్టేశాను. వీడికైతే అంటే లేడీ అనమాట, అయినా కానీ బడ్డీ అని పెట్టేశాను. ఎలా ఉందో చెప్పండి, లేకపోతే పేరు అయితే మారిద్దాం. చెప్పండి మీరు ఏం పేరు పెడదాం అనుకుంటున్నారో చెప్పండి, మారిద్దాం. వీటితో అసలు కూడా నింపేసాం. దానా మార్నింగే వేసాం. అంటే దానా లోడ్ వచ్చిందంటే వేసేస్తాం. ప్రతిదీ బాక్స్ చెక్ చేసి అందులో వేసేస్తాం. ఈ కర్ర వచ్చేసి ఇందులో పెడతాం అనమాట, అంటే దానా బంద్ చేయడానికి. ఇలా ఇంకా మరెన్నో వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీకైతే ప్రతి వీడియో నేనైతే ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటాను. అలాగే మనకి ఇప్పుడు ఖర్జూర్ అయితే రావడానికైతే సిద్ధంగా ఉంది. ఇప్పుడు పువ్వులు అయితే వచ్చేసాయి. అవి ఎలా కడతారన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. తప్పక చూడండి. నిజంగానే అదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఖర్జూరు చాలామంది తింటారు, కాకపోతే అవి ఎలా వస్తాయి, ఎలా కడతారు, పువ్వులు ఎలా కడతారు, అవన్నీ నేను ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వీడియో అదే పెడతాను అనమాట. మీరైతే మిస్ కాకుండా ఉండాలంటే నెక్స్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి అయితే షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.